దేశం యొక్క విభజన జరిగినప్పుడు అది ఎవరి ప్రభుత్వం? పాకిస్తాన్ అధికారిక కాశ్మీర్ అయినప్పుడు అది ఎవరి ప్రభుత్వం? ముంబై దాడి చేసినప్పుడు అది ఎవరి ప్రభుత్వం? చైనా భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు అది ఎవరి ప్రభుత్వం? వీరి సైనికుల తలలను పాకిస్తాన్ తీసుకెళ్లినప్పుడు అది ఎవరి ప్రభుత్వం? బోఫోర్స్ కి కుంభకోణం జరిగినప్పుడు ఎవరి ప్రభుత్వం? సైనికుల యూనిఫామ్లు డబ్బు తిన్న ప్రభుత్వం ఎవరిది? సర్దార్ల వధ ఎవరి ప్రభుత్వం? సిమ్లాలో రాజీపడి దేశంలోని అత్యంత విలువైన భూమిని పాకిస్తాన్ కి ఇచ్చింది ఎవరి ప్రభుత్వం? అస్సాంలో హిందువుల రక్తం పారించినప్పుడు ఎవరి ప్రభుత్వం? కశ్మీర్ పండితులను ఊచకోత కోసినప్పుడు ఎవరి ప్రభుత్వం? కామన్వెల్త్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, 2G కుంభకోణం అప్పుడు ఎవరి ప్రభుత్వం? దూరదర్శన్ లోగో నుంచి సత్యం, శివం, సుందరంని తొలగించింది ఎవరి ప్రభుత్వం? భారతీయ కరెన్సీ నుంచి సత్యమేవ జయతే తొలగించింది ఎవరి ప్రభుత్వం? వందే మాతరంని అవమానించింది ఎవరి ప్రభుత్వం? ఇందిరాగాంధీ మార్గంలో వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ లో మర్మమైన స్థితిలో మరణించారు. నెహ్రూకు ముప్పుగా మారిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ హత్యలు జరిగాయి. పోలీసులు ఈ కుట్రను ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? రాజీవ్ గాంధీకి సవాలుగా మారుతున్న వీర్ బహదూర్ సింగ్ గుండె సమస్య లేకపోయినప్పటికీ ప్యారిస్ లో మరణించారు ఎందుకు? ఇకపోతే సోనియా గాంధీ గురించి మాట్లాడిన రాజేష్ పైలట్, జితేంద్ర ప్రసాద్ లపై కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలలో ఇద్దరు వ్యక్తులు ధైర్యం చేశారు. ప్రసాద్ బరేలీ సర్క్యూట్ హౌస్ లో మర్మమైన ట్రక్ ఢీకొని జితేంద్ర మరణించడం, రాజేష్ పైలట్ కారు తప్పిపోయింది. దీనికి ముందు సోనియాకు సవాలు చేసిన సీతారాం కేసరిని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారు? రాహుల్ గాంధీకి ముప్పు అని నిరూపిస్తున్న మాధవరావు సింధియా తన విమానం సరికొత్తగా ఉన్నప్పుడు మరియు ఎటువంటి సమస్యలు లేనప్పుడు ఏ వాతావరణంలోనైనా ఎగిరే వ్యవస్థ ఏర్పాటు గల విమాన ప్రమాదంలో మరణించారు. మరియు కాంగ్రెస్ విదేశీ సంస్థలకు ముప్పుగా మారిన రాజీవ్ దీక్షిత్ మరణించారు. రాజీవ్ భాయ్ మరణ వార్త ఏ మీడియా ఛానల్ చూపించలేదు. మిత్రులారా, ఈ కుటుంబ దురాగతాలకు వ్యతిరేకంగా ఎవరు స్వరం వినిపిస్తే మర్మమైన పరిస్థితుల్లో మరణిస్తున్నారో ఆలోచించండి. శశి థరూర్ భార్య కూడా దీనికి ఉదాహరణ. రాజ్యాంగంలోని సెక్షన్ 30A కింద పాఠశాలల్లో గీత, రామాయణం బోధన ఎందుకు నిషేధించబడింది?